సో కంప్లీట్ డౌన్ నుంచి ఫస్ట్ అబ్డామిన్ లెవెల్ రొటేట్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ చెస్ట్ లెవెల్ రొటేట్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ కంప్లీట్ డౌన్. సో ఇదనమాట. సో దీనివల్ల ఫస్ట్ వచ్చేసి లైక్ ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తే ఇక్కడ బైసెప్కి యూజ్ అవుతాయి అండ్ ప్లస్ మీ యొక్క ఫోర్ ఆర్మ్స్కి కూడా చాలా వరకు ఏంటంటే ఇక్కడ పంప్ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ ఎంటీ వెయిట్ అని చేసి చూపిస్తాం. డౌన్, ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ బాడీకి తగ్గట్టు మీరు ఎప్పుడైతే వెయిట్ తీసుకొని ఎక్కువ హెవీ వెయిట్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఐదర్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీ యొక్క బైసెప్ అనేది వైడ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ మీ యొక్క అప్పర్ ఫోర్ ఆర్మ్స్కి కూడా చాలా వరకు ఏంటంటే పంప్ ఇస్తుంది. సో ఇది ఎలా లైక్ ఎంటీ వెయిట్ అయితే ఫస్ట్ చేసి చూపిస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మీ 1 2 మళ్ళీ డౌన్, 1 2 మూమెంట్ అనేది ఉండదు. అబ్డామిన్ లెవెల్కి అయితే డ్రాప్ చేయండి. సో అబ్డామిన్ లెవెల్ డ్రాప్ చేసిన తర్వాత స్లోగా పైకి రేజ్ చేయండి. సో ఇంతనే రేజ్ చేయండి. అప్పుడే మీకు ఏంటంటే ఈ లెవెల్ అయితే మీకు లైక్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫీల్ అవుతారు. సో 1 హలో గైస్ అందరికి. సో అందరూ ఇట్లా రొమ్మలి. సో కంటెంట్ వచ్చేసి ఏంటంటే బెస్ట్ ఫోర్ ఆర్మ్ వర్కౌట్స్ అనమాట. సో ప్రతి ఒక్క పర్సన్కి ఎవరైతే వర్కౌట్ చేస్తారో ఫోర్ ఆర్మ్స్ అనేది చాలా మంచిగా బిల్డ్ అవ్వాలనుకుంటారు, ఎందుకంటే ఎక్స్ట్రా లుక్ ఇస్తారు ఒకటి బాడీకి. సో డెఫినెట్లీ లాస్ట్ వర్క్ చూసండి 3 బెస్ట్ కైండ్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ వర్కౌట్స్ అయితే ఈరోజు చెప్పబోతున్నాను. సో విత్ డంబుల్ అనమాట. అయితే మీరు హోమ్ కాడ అయినా చేయొచ్చు లేదా జిమ్లో అయినా చేయొచ్చు. సో లాస్ట్ వర్క్ చూసండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో అయితే డెఫినెట్లీ మెన్షన్ చేసేయండి. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి డంబుల్ రివర్ గ్రిప్ కర్ల్స్ అనమాట. సో డంబుల్ రివర్ గ్రిప్ కర్ల్స్ అనేది ఫ్రంట్ ఫోర్ ఆర్మ్స్కి మాత్రం చాలా మంచి పంప్ ఇస్తుంది. సో ఎలాగో ఎప్పుడైతే నేను చేసి చూపిస్తున్నా ఫస్ట్ వచ్చేసి ఎంటీ వెయిట్తో అయితే నేను చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీ యొక్క హ్యాండ్ అనేది కంప్లీట్లీ నా వేస్ట్ ఉంది కదా స్కిన్ వైపు. సో ఇది అనమాట రివర్ గ్రిప్ పట్టుకోండి. ఫస్ట్ మీ యొక్క షోల్డర్ లెవెల్ ఉండాలి మీ హ్యాండ్. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే మీ వెస్ట్ అంతా డౌన్ ఉండకూడదు. లైక్ పైన వరకు అయితే ప్లేస్ చేయండి. స్టిఫ్గా ఉంచండి. డౌన్ వైపు ఉంచితే మీ యొక్క బ్రెస్ట్కి ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్లో మీ యొక్క హ్యాండ్ అనే మూమెంట్ అనేది ఉండదు. అబ్డామిన్ లెవెల్కి అయితే డ్రాప్ చేయండి. సో అబ్డామిన్ లెవెల్ డ్రాప్ చేసిన తర్వాత స్లోగా పైకి రేజ్ చేయండి. సో ఇంతనే రేజ్ చేయండి. అప్పుడే మీకు ఏంటంటే ఈ లెవెల్ అయితే మీకు లైక్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫీల్ అవుతారు. సో 1 2 ఇదనమాట. 3 4 5. సో ఇప్పుడైతే వెయిట్తోనైతే చేసి చూపిస్తున్నాను. సో ఈ డంబుల్ అనమాట. సో కంప్లీట్లీ ఈ లెవెల్లో మీ యొక్క డంబుల్ని ప్లేస్ చేయండి. ఇట్లా కంప్లీట్లీ మీ యొక్క వెస్ట్కి డౌన్ చేయకుండా స్ట్రైట్గా మీ యొక్క వెస్ట్ని ప్లేస్ చేసి ఫస్ట్ డౌన్ మీ యొక్క బాడీని రిలాక్స్ చేయండి. అండ్ దెన్ బ్రీత్ కూడా నార్మల్ చేయండి. బ్రీతింగ్ అనేది 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇదనమాట. సో వర్కౌట్ చేసినప్పుడు డెఫినెట్లీ మీ యొక్క ఫ్రంట్ ఫోర్ ఆర్మ్స్కి చాలా వరకు అయితే పెయిన్ వస్తుంది. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ రివర్ గ్రిప్ కర్ల్స్ అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి హ్యామర్ రైజెస్ అనమాట. సో హ్యామర్ రైజెస్ వల్ల ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీ యొక్క బైసెప్ అనేది వైడ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ మీ యొక్క అప్పర్ ఫోర్ ఆర్మ్స్కి కూడా చాలా వరకు ఏంటంటే పంప్ ఇస్తుంది. సో ఇది ఎలా లైక్ ఎంటీ వెయిట్ అయితే ఫస్ట్ చేసి చూపిస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క గ్రిప్ హ్యామర్ పొజిషన్ ఉండాలి. సో ఇది ఒకటి హ్యామర్ పొజిషన్ అనమాట. సో ఇదేమో నార్మల్ పొజిషన్ అండ్ ఇదేమో హ్యామర్ పొజిషన్. సో షోల్డర్ లెవెల్లో మీ యొక్క బాడీ అనేది లైక్ మీ యొక్క హ్యాండ్ అనేది ఉండాలి. సో కంప్లీట్ సైడ్ రేంజ్ నుంచి 2 seconds హోల్డ్ చేయండి పైకి వేసినప్పుడు. 1 2 మళ్ళీ డౌన్ చేయండి. మళ్ళీ అప్ 1 2 మళ్ళీ డౌన్. మళ్ళీ అప్ 1 2 సైడ్కి వెళ్ళి చూపిస్తున్నా చూడండి. 1 2 మళ్ళీ డౌన్. 1 2 మళ్ళీ డౌన్. సో ఇదనమాట. సో ఫస్ట్ ఇప్పుడే వెయిట్తోనైతే నేను చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇదనమాట డంబుల్. సో కంప్లీట్లీ డౌన్ నుంచి 1 2
మళ్ళీ డౌన్, 1 2 మళ్ళీ డౌన్, 1 2 మళ్ళీ డౌన్, 1 2 మళ్ళీ డౌన్, 1 2 మళ్ళీ డౌన్, 1 2 మళ్ళీ డౌన్. సో ఇదనమాట. సో ఈ వేరియేషన్ డెఫినెట్లీ మీకు 3 సెట్ చేయండి, ఒక్కొక్క సెట్లో లైక్ 12 రిపిటేషన్ కొట్టండి. సో డెఫినెట్లీ మీ యొక్క బైసెప్ అండ్ మీ యొక్క ఫోర్ ఆర్మ్స్కి చాలా వరకు ట్రైన్ చేస్తాను అనమాట. సో ఇదనమాట సెకండ్ వర్కౌట్ వేరియేషన్. థర్డ్ వన్ వచ్చేసి ట్విస్ట్ హ్యామర్ రైజెస్ అనమాట. సో ఇది సేమ్ హ్యామర్ రైజెస్ లెక్కనే, బట్ ద థింగ్ ఈస్ మీరు మధ్యలో లైక్ 2 స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ఎలాగో ఫస్ట్ వచ్చేసి ఎంటీ వెయిట్తో అయితే చూపిస్తాం. ఫస్ట్ హ్యామర్ పొజిషన్ యాజ్ యూజువల్. సో కంప్లీట్ డౌన్ నుంచి ఫస్ట్ అబ్డామిన్ లెవెల్ రొటేట్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ చెస్ట్ లెవెల్ రొటేట్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ కంప్లీట్ డౌన్. సో ఇదనమాట. సో దీనివల్ల ఫస్ట్ వచ్చేసి లైక్ ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తే ఇక్కడ బైసెప్కి యూజ్ అవుతాయి అండ్ ప్లస్ మీ యొక్క ఫోర్ ఆర్మ్స్కి కూడా చాలా వరకు ఏంటంటే ఇక్కడ పంప్ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ ఎంటీ వెయిట్తో చూపిస్తాం. డౌన్, అబ్డామిన్, రొటేట్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ అప్, రొటేట్, మళ్ళీ స్ట్రైట్, కంప్లీట్ డౌన్. సో ఇదనమాట. 1 1 2 1 1 2 మళ్ళీ కంప్లీట్ డౌన్, 1 1 2 1 1 2 మళ్ళీ కంప్లీట్ డౌన్. సో ఇదనమాట. సో ఎలాగో ఎప్పుడైతే వెయిట్తో అయితే నేను చేసి చూపిస్తున్నాను. సో కంప్లీట్ డౌన్ పెట్టండి, అబ్డామిన్ రొటేట్, మళ్ళీ చెస్ట్ రొటేట్, మళ్ళీ కంప్లీట్ డౌన్, అబ్డామిన్ రొటేట్, చెస్ట్ రొటేట్, మళ్ళీ కంప్లీట్ డౌన్, అబ్డామిన్ రొటేట్, చెస్ట్ రొటేట్, కంప్లీట్ డౌన్, అబ్డామిన్ రొటేట్, చెస్ట్ రొటేట్, కంప్లీట్ డౌన్, అబ్డామిన్ రొటేట్, చెస్ట్ రొటేట్, కంప్లీట్ డౌన్. సో ఇదన్నమాట. సో ఇది కూడా యాజ్ యూజువల్ 3 సెట్ చేయండి, ఒక్కొక్క సెట్లో అట్లీస్ట్ 12 రిపిటేషన్స్ అయినా కొట్టండి. డెఫినెట్లీ మీ ఫోర్ ఆర్మ్స్కి మాత్రం చాలా వరకు మంచి పంపప్ ఇస్తాయి. ఈ 3 బెస్ట్ వేరియేషన్స్ మాత్రం ఫోర్ ఆర్మ్స్కి చాలా మంచి పంపప్ ఇస్తాయి. ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ బాడీకి తగ్గట్టు మీరు ఎప్పుడైతే వెయిట్ తీసుకొని ఎక్కువ హెవీ వెయిట్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఐదర్ ఇంజురీస్ అని అయితే లేదా కరెక్ట్ పంపప్ అయినా దొరకకపోవచ్చు. ఎందుకంటే మీ యొక్క పోస్చర్ అనేది ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల మేబీ కరెక్ట్ ఉండవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఎక్కువ వెయిట్ తీసుకోకండి. సో మీ బాడీకి ఎంత సపోర్ట్ ఇస్తుందో అంతవరకు మాత్రం వెయిట్ తీసుకొని ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో చాలా వరకు కరెక్ట్ పోస్చర్కి మంచి పంపప్ అయితే ఇస్తుంది. సో ఇదనమాట ఈ 3 బెస్ట్ కైండ్ ఆఫ్ లైక్ ఫోర్ ఆర్మ్ వర్కౌట్. సో ఒకవేళ నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో డెఫినెట్లీ మెన్షన్ చేసేయండి. సో అప్పటికైతే చలో బాబాయ్ అందరికీ.